హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము స్తూపము అంటే సిలిండర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం సార్. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి సేమ్ ప్రతిదానికి కూడా రాసుకున్నట్టు లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యము, మరియు టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము, మరియు వాల్యూమ్ అనేటటువంటిది సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మరి ప్రక్కతల వైశాల్యానికి సంబంధించి పైన ఉన్నటువంటి వృత్తాన్ని మరి కింద ఉన్నటువంటి వృత్తాన్ని కాకుండా మరి ఆ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దానికి సూత్రం ఏంటి సార్ అంటే 2πrh అండి. ఏంటన్నది 2πrh. మరి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏం వస్తుంది సార్ అంటే చూడండి, ఇక్కడ 2πrhతో పాటు ప్లస్ పైన ఉన్నటువంటి πr², మరి ఇంకో సర్కిల్ ఉన్నటువంటి πr². అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ 2πr² వచ్చేస్తుంది. 2πr². అప్పుడు చూడండి 2πr, ఇక్కడ 2πr కామన్ తీయచ్చు. సో 2πr ఇంటూ ఇక్కడ h ప్లస్ ఆర్ లేదా r ప్లస్ హెచ్గా చెప్పవచ్చు సార్. 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అనేటటువంటిది టోటల్ సర్ఫేస్ ఏరియాకి సూత్రం. మరి వాల్యూమ్ అంటే ఏంటి సార్ అంటే πr²h సార్. πr²h. ఇక్కడ కోన్కి మరియు సిలిండర్కి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి సార్. ఇక్కడ కోన్ విషయానికి వస్తే జస్ట్ πrl. టోటల్ సర్ఫేస్ ఏరియాలో πr ఇంటూ r ప్లస్ ఎల్. వాల్యూమ్లో 1/3πr²h అనేది వస్తుంది కోన్కి సంబంధించి. ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియాలో 2πrh, మరియు టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ r ప్లస్ హెచ్. మరి వాల్యూమ్ ఏం చెప్తుంది సార్ అంటే πr²hగా తీసుకుంటాం సార్. మరి ఈ మూడింటి ఫార్ములాస్ ఆధారంగా మరి వీటిపైన ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. మొదటి ప్రశ్న, ఒక స్తూపం యొక్క వ్యాసార్థము 7 మీటర్లు మరి ఎత్తు 5 మీటర్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము ఘనపరిమాణాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సార్ మొదటి ప్రశ్న క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడండి? r ఇచ్చాడు. r = 7 మీటర్స్. ఆ తర్వాత ఎత్తు ఇచ్చాడు. h = 5 మీటర్స్ అని ఇచ్చాడు. అయితే ఫస్ట్ ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటి? ఫస్ట్ వాడడానికి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అని చెప్తున్నాం సార్. సిలిండర్ = 2πrh. ఓకేనా? 2πrh. మన ఇక్కడ 2 ఇంటూ పై ఎంతమ్మా 22/7 ఇంటూ r వచ్చేసి 7, h = 5. ఈ 7కి ఈ 7 క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది? 22 జా 44. 44 5 జా ఎంత అండి? 22 ఇంటూ 0. ఓకేనా? 22 ఇంటూ 10 వచ్చేస్తుంది. ఇక్కడ 2 5 10 22. సో 220 సెంటీమీటర్ స్క్వేర్ అమ్మా. కాదు, సారీ, సెంటీమీటర్ కాదమ్మా, అది మీటర్ స్క్వేర్. ఓకేనా? ఇది క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ = ఏం చెప్తున్నాం? 2πr ఇంటూ r ప్లస్ హెచ్. 2πr ఇంటూ r ప్లస్ హెచ్. సేమ్ 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే 7. ఇక్కడ 7 + 5 క్వశ్చన్ ప్రకారం 7 + 5. ఇక్కడ చూడండి 7 + 5. రైట్? ఇక్కడ 7కి 7 క్యాన్సల్ అమ్మా. ఏం మిగిలింది? 22 2 జా 44. సో 44 ఇంటూ ఇక్కడ 12. సో ఏంటి చేసుకొని 12 4 జా 48. 12 4 జా 48 + 4 52. 522 మీటర్ స్క్వేర్. ఓకేనా? 528 మీటర్ స్క్వేర్. ఇది అయిపోయింది. ఇక మనకు కావాల్సింది ఏంది? వాల్యూమ్. సరే, వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? వాల్యూమ్ ఇక్కడ చెప్తాను చూడండి చిన్నగా. వాల్యూమ్ సంబంధించి సో v = జస్ట్ వెయిట్ అమ్మా. రైట్, ఓకే, ఫైన్. v ఏం చెప్తున్నాడు? v = πr²h. అంటే పై అంటే 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 5 అంతే కదా, πr²h అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 7కి ఈ 7 క్యాన్సల్. 22 7 5 జా 35. సో 22 ఇంటూ 35 ఎంత అండి? ఓకేనా? చూడండి, ఇక్కడ 22తో ఇంటూ చేసినప్పుడు
ఇక్కడ 70 మరొక 70 వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 770 సార్. 770 మీటర్స్ క్యూబ్ అండి, మీటర్స్ క్యూబ్. ఓకేనా, 770 మీటర్స్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల నిష్పత్తి 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వ్యాసార్థము 21 సెంటీమీటర్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. సార్ ఇక్కడ R/H ఈజ్ ఈక్వల్ టు మనకు 3:2గా ఉంది. అయితే అందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు వ్యాసార్థం అనేది 21, అంటే 3 అనేది నిష్పత్తిలో ఉన్నటువంటి 3వ భాగం అనేది 21 సెంటీమీటర్లకు ఈక్వల్ అని చెప్తే, అప్పుడు 3 1 3 7 ఒక భాగానికి 21 అయితే మరి ఎత్తు అయినటువంటి అదెంత అవుతుంది సార్ అంటే 14 సెంటీమీటర్లు అవుతుంది, 14 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, మరి అప్పుడు దాన్ని బట్టి మనం ఏం డిక్లేర్ చేయొచ్చు, R ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అయితే మరి H ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్గా చెప్పవచ్చు. మరి దీని ఆధారంగా ప్రక్కతల వైశాల్యము, ఫస్ట్ క్వశ్చన్, ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటి, 2πRh. 2πRh అంటే 2 × 22/7 ఇంటూ R ఎంతమ్మా 21 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు 14. సో దీని ద్వారా 2 1 2 2 ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది 22 2 44 ఇంటూ అది ఎంత అవుతుంది 42. రెండు కూడా ఇంటూ చేయాలమ్మా ఇక్కడ. సో 42 × 44 చేస్తాను నేను. 4 2 8, 4 4 16, 4 2 8, 4 4 16 అమ్మా ఇక్కడ. 8 4 8 1 1848. ఓకేనా, 1848 ఇది సెంటీమీటర్ స్క్వేర్. ఇక సంపూర్ణతల వైశాల్యం మీకు ఆల్రెడీ R ఉంది, H ఉంది కదా. సంపూర్ణతల వైశాల్యాన్ని మీరే సెల్ఫ్గా ఈ ఆన్సర్ ట్రై చేసి నాకు చాట్ బాక్స్లో ఆన్సర్ పంపండి సార్. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక స్తూపాకార సీసా ఘనపరిమాణము 88 సెంటీమీటర్ క్యూబ్, దీని వ్యాసార్థము 2 సెంటీమీటర్స్ అయితే ఎత్తు ఎంత? ఇక్కడ చూడండి, స్తూపాకార సీసా ఘనపరిమాణం అన్నాడు. ఘనపరిమాణానికి సూత్రం ఏంటి, πr² H ఈజ్ ఈక్వల్ టు 88. అయితే అందులో R ఇచ్చాడు, బట్ హైట్ కావాలి, H కావాలి. జస్ట్ సబ్స్టిట్యూట్ అమ్మ. 22/7 ఇంటూ R ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, అంటే 2 × 2 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు 88. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ చూస్తే మనకు 22 1 22 4 వస్తుంది, 4 ఇక్కడ 2 1 2 2 మళ్ళీ 2 1 2 క్యాన్సల్. ఇక్కడ మిగిలింది 1/7 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు అక్కడ 1, అప్పుడు 7 అక్కడ పోతే H ఈజ్ ఈక్వల్ టు 7 సార్. ఓకేనా, సో హైట్ ఎంత మీకు 7 సెంటీమీటర్సు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 20 సెంటీమీటర్ల వ్యాసార్థం 60 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ప్రక్కతల వైశాల్యానికి మధ్య నిష్పత్తి అంటున్నాడు సార్. సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఏంటి, ఓకేనా, 2πR ఇంటూ R+H అనేది సంపూర్ణతల వైశాల్యానికి నిష్పత్తి సూత్రం అయితే, మరి ప్రక్కతల వైశాల్యం అంటారు. ప్రక్కతల వైశాల్యం 2πRh. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసే కంటే ముందు జనరల్గా ఇట్లా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి 2πR, ఇక్కడ ఉన్నటువంటి 2πR క్యాన్సిల్ అవుతాయి. 2కి 2 క్యాన్సిల్, పైకి పై క్యాన్సిల్, R రెండింటికి సేమే వస్తుంది కదా, Rకి 6 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగిలింది, R+H రెండు కలిపితే 80 ఈస్టు H ఒకటే అడుగుతున్నాడు 60. సో 0 0 క్యాన్సల్, 2 4 2 3 యువర్ ఆన్సర్ ఈస్ 4:3 సార్. 4:3. ఓకేనా, సింపుల్. కానీ ఇంకా కష్టపడ అందరూ ఏం చేస్తారంటే జనరల్గా మళ్ళీ వీటిని సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ చేసి క్యాన్సిల్ చేసే వరకు టైం పడుతుంది సార్. ఇక్కడనే మీరు క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒక స్తూపం వ్యాసార్థము R ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, దాని ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ అయినప్పుడు దాని ఘనపరిమాణం ఎంత? వెరీ సింపుల్ కదా, ఇది మీరు సెల్ఫ్గా చేయండి సర్లీ. ఓకేనా, ఈ క్వశ్చన్ మీరు సెల్ఫ్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వృత్తాకార స్తూపం యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు, మరి దాని ప్రక్కతల వైశాల్యం 704 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత? చూడండి ఈ బిట్ చూడండి. ఇక్కడ వృత్తాకార స్తూపం ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు 14 అంటున్నాడు, 14 సెంటీమీటర్స్. అయితే
దాని ప్రక్కతల వైశాల్యం ఎంత 2πrh ఈజ్ ఈక్వల్ టు 704 చదరపు సెంటీమీటర్లు అయితే ఘనపరిమాణం కావాలంటే మనకు r కావాలి అవునా. r ఎంత πr² అంటే r కావాలి కాబట్టి దీన్ని ఆధారంగా r ఫైండ్ అవుట్ చేసుకొని అప్పుడు ఘనపరిమాణానికి వెళ్దాం. చూడండి ఇక్కడ 2 × 22/7 r తెలియదు, h ఏమో 14 ఈజ్ ఈక్వల్ టు 704. దీని క్యాలిక్యులేషన్ 7 ఎక్కం 7 7 2 14 అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి 2 ఎక్కం 2 2 ముళ్ళ 6 2 5ల 10 ఇక్కడ 2 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 ఎక్కంలో ఇక్కడ క్యాన్సిల్ 2 ఎక్కం 2 2 ఎక్కం 2 2014 ఇక్కడ 2 6ల 18 ఓకేనా. ఇప్పుడు 22లో వచ్చేస్తే 11 2 11 1 11 6 మళ్ళీ 2 1 2 8 సో r ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో r ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చిన తర్వాత మనకు ఘనపరిమాణం అన్నాడు. ఘనపరిమాణం అంటే πr²h. π అంటే 22/7 r అంటే 8 × 8 h ఈజ్ ఈక్వల్ టు ఎంత 14. చూడండి 7 1 7 2 క్యాన్సల్, జస్ట్ సబ్స్టిట్యూషన్ అంతే. అప్పుడు ఏముంది 22 2 44 44 8 8 64 ఈ రెండు ఇంటూ చేయాలి ఓకేనా. ఈ రెండు ఇంటూ చేయండి 64 × 44 4 4 16 4 6 24 + 1 25. చూడండి 4 4 16 మళ్ళీ ఇచ్చేస్తే 256 వస్తుంది. మనకి ఇక్కడ 6 1 1 6 8 2816 ఎంత వచ్చింది సార్ 2816. సో 2816 మనకు మీటర్స్ ఇచ్చాడా సెంటీమీటర్స్ ఇచ్చాడా సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి 18th. ఒక సిలిండర్ యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు, దాని ఎత్తు 12 సెంటీమీటర్లు. సిలిండర్ యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోనండి. వెరీ సింపుల్ అమ్మా. 2πrh 2 × 22/7 r అంటే 7 h అంటే 12 7కి 7 క్యాన్సల్ 44 × 12 చేస్తే సరిపోతుంది. 12 4 48 12 4 48 + 4 528 సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పొచ్చు ఓకేనా. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. సో దీంతో మనకు స్తూపానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా పూర్తి అవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో గోళము అర్ధగోళం గురించి మాట్లాడదాం.